హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ అంటే చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉంటాయి కదా. ఊర్లోకి వెళ్ళడం, ఎంజాయ్ చేయడము, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా ఆడుకోవడము, ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు మాత్రం సమ్మర్ హాలిడేస్ అంటే ట్రిప్స్, వెకేషన్స్ అండ్ చిన్నపిల్లలకైతే సమ్మర్ స్పెషల్ క్లాసెస్, స్పెషల్ స్కిల్స్, కోర్సెస్ అనే ఏవో ఒకటి పెడుతూనే ఉన్నారు. ఎన్ని ఉన్నా ఇయర్లీ వన్స్ వచ్చే సమ్మర్ హాలిడేస్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే. మేమున్న సిటీలో అయితే ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఒక ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది, సమ్మర్ ఫెస్టివల్ రెయిన్ ఇన్ ఫ్లామెన్. ఈ ఫెస్టివల్ వచ్చేసి 3 days ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిటీలో ఉన్న వాళ్ళంతా మోస్ట్లీ ఇక్కడే కనిపిస్తూ ఉంటారు. అండ్ డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా చాలా మెంబర్స్ అయితే వచ్చారు. ఈ సిటీ మెయిన్ అట్రాక్షనే ఈ రివర్. ఇలా ఇక్కడ రివర్ దగ్గర కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా చూస్తూ ఉంటే అసలు టైమే తెలియదు. ఇక్కడ ఆల్మోస్ట్ నియర్ బై సిటీస్ అన్నీ ఇలానే ఉన్నాయి. సో ఒక రివర్ ఉంటుంది, ఆ హిల్ పైన హౌసెస్, ఆ బోట్ రైడ్స్ ఇలా. బట్ ఒక్కో సిటీ ఒక్కోలా ఉంటుంది. సో అన్నీ అట్రాక్టివ్గానే ఉంటాయి చూడ్డానికైతే. ఈ ఫెస్టివల్ జరిగిన 3 days మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు. బ్రెజిల్ పాస్టల్, కర్రీవర్స్ట్, టర్కిష్, ఇటాలియన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. సో మనం బోట్ రైడ్కి వెళ్ళొచ్చు. సో కొన్ని పెద్ద బోట్స్, కొన్ని చిన్నవి అండ్ టూరిస్ట్ బోట్స్ కూడా. సో వాళ్ళు వేరే సిటీస్ నుంచి బోట్స్లో వచ్చి ఒక గైడ్ ఉంటారు, వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవైతే చిన్న బోట్స్. అండ్ ఆల్సో మౌంటైన్ కేబుల్ కార్ ఉంటుంది. మనం లాస్ట్ టైం కోహన్లో కూడా మౌంటైన్ కేబుల్ కార్ చూసాము. బట్ అది కంప్లీట్ ఓపెన్ ఉంటుంది, అది చైర్ లిఫ్ట్ కాబట్టి. బట్ ఇక్కడ మాత్రం ఇది అంతా క్లోజ్డ్ ఉంటుంది, ఎందుకంటే కిందంతా రివర్ కదా. సో కొంచెం అంతా క్లోజ్డ్ బాక్స్ టైప్ ఉంటుంది. ఈ సమ్మర్ ఫెస్టివల్ మ్యాక్సిమం ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days కవర్ అయ్యేలా కండక్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం చాలా మెంబర్స్ అటెండ్ అవుతారు. గేమ్స్ అలా ఆడుకుంటూ ఉంటారు అండ్ ఫ్యామిలీస్ అంతా వస్తారు. సో చాలా మెంబర్స్ మ్యాట్స్, చైర్స్ ఇలా తీసుకొని వస్తారు. అంటే ఒక పార్క్లో మనకి పిక్నిక్ ఎంజాయ్ చేస్తాం కదా, అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అందరూ మ్యాట్స్ వేసుకొని అక్కడ కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటే మాత్రం ఇక్కడ కిడ్స్ షోన్లో మాత్రం ఫుల్ జాతర వైబ్స్ వస్తూ ఉన్నాయి. అంటే జాతరలో జైంట్ వీల్, ఇవి గేమ్స్ ఇలా ఉంటాయి కదా. సో కంప్లీట్ అలానే ఉన్నాయి. సో ఫుల్ హడావిడిగా పిల్లలు గేమ్స్, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ ఫన్ చూస్తూ ఉంటే మాత్రం కంప్లీట్ అలానే ఉంది. చిన్న పిల్లలు ఆ గేమ్స్ ఆడుతూ రైడ్స్కి వెళ్తూ ఉంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. డే టైంలో అయితే కొంచెం నార్మల్గానే అనిపించింది, సో చూడడానికి అండ్ వెళ్ళడానికి అలా. బట్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి జనాలు ఎక్కువ అవుతూ ఉన్నారు, చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు. మెయిన్గా నైట్ చూడడం కోసమే చాలా మెంబర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. అందుకే ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం కష్టంగానే ఉంది. సో జనాలు ఎక్కువ అయిపోయారు. ఇక్కడ ఈ గేమ్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది, మేము చాలాసార్లు ఆడాము. సో టాయ్ని పిక్ చేసుకోవడానికి కిడ్స్ అయితే ఆ టాయ్ వచ్చేంత వరకు కొందరైతే ఏడుస్తూనే ఉన్నారు, మాకు ఖచ్చితంగా ఆ టాయే కావాలి అని. బాగా కేర్ఫుల్గా ఆడాలి అండ్ ఆ టాయ్ కరెక్ట్ అరేంజ్మెంట్ బాగా ఉంటేనే వస్తుంది. బట్ కష్టమే. సో ఇక్కడైతే మనకి యారోస్ ఇస్తారు, ఆ యారోస్తో బెలూన్స్ని కొట్టాలి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, 10, 15, 25, 50 అలా. సో మనం తీసుకున్న ప్రైజెస్ బట్టి మనకి యారోస్ ఇస్తారు. మనం ఎన్నైతే బెలూన్స్ కొడతామో దాన్ని బట్టి మనం అక్కడున్న టాయ్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కువ యారోస్ తీసుకుని ఎక్కువ బెలూన్స్ని కొడితే సో బేస్డ్ ఆన్ దట్ మనకు కొంచెం పెద్ద సైజ్ టాయ్స్ అలాంటివి ఇస్తారు. ఇవైతే టాటూ స్టోర్, మనకు నచ్చిన షేప్ సెలెక్ట్ చేసుకొని మనం టాటూ వేయించుకోవచ్చు. సో ఇక నైట్ టైం స్టార్ట్ అయ్యేసరికి ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు. చూడండి, చాలా ఎక్కువ అవుతూ ఉన్నారు. నైట్ టైమ్ ఆ లైటింగ్స్ అండ్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. అండ్ ఆల్సో సైలెంట్ డిస్కో అని చెప్పి ఒకటి ఉంది. సో అక్కడ హెడ్సెట్స్ ఇస్తారు అండ్ మ్యూజిక్ సైలెంట్గా ప్లే అవుతూ ఉంటుంది హెడ్సెట్ నుంచి. సో బయట వాళ్ళకి వినిపించకుండా వాళ్ళు మాత్రమే హెడ్సెట్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, రివర్ దగ్గర ఎండ్లో ఆ లైటింగ్స్, ఆ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక ఆల్మోస్ట్ రివర్ ఎండ్ దగ్గర అయితే అందరూ ప్లేసెస్ ఆక్యుపై చేసేసారు, అసలు ప్లేసే లేదు కూర్చోడానికి కానీ నిలబడడానికి. అంటే నైట్స్ ఫుల్ క్రాకర్స్ పేలుస్తారు, సో చూడడం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ 11 o'clockకి క్రాకర్స్ పేల్చడం స్టార్ట్ చేస్తారు. సో అప్పటి వరకు ఫుడ్స్, డ్రింక్స్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
అండ్ అక్కడ ప్లేస్ అయితే అసలు ఎక్కడా లేదు, అంతా ఆక్యుపై చేసేసారు. ఇంకో 5 మినిట్స్‌లో క్రాకర్స్ స్టార్ట్ చేస్తారు అనే టైంకి ఆల్మోస్ట్ అందరూ ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోతారు. సో, అక్కడంతా ఇంకా క్రాకర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, స్టార్ట్ అయిపోయింది. సో, ఫుల్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ కంటిన్యూయస్‌గా క్రాకర్స్ పేలుస్తూనే ఉన్నారు. అక్కడ మొత్తం ఇంకా క్రాకర్స్ సౌండ్, వీళ్ళ అరుపులు. ఆ 20 మినిట్స్ అయితే కంటిన్యూయస్‌గా క్రాకర్స్ పేలుస్తూ ఉంటే, ఆ రివర్ దగ్గర నుంచి ఆ వ్యూలో క్రాకర్స్ పేల్చడము, ఆ రివర్ వ్యూ, ఆ హిల్ పైన హౌసెస్, అక్కడి నుంచి ఆ క్రాకర్స్ వ్యూ చాలా చాలా డిఫరెంట్‌గా ఉండింది. ఇంకా కరెక్ట్ 20 మినిట్స్‌కి 11:20కి స్టాప్ అయింది. సో, అయిపోగానే ఇంక అందరూ స్టార్ట్ అవుతూ ఉన్నారు ఇంక వెళ్ళిపోవడానికి. ఇంక చాలా మెంబర్స్ ఫోటోస్ అలా తీసుకొని అండ్ ఇక్కడ ఒక సాంగ్ ప్లే చేస్తూ ఉన్నారు. సాంగ్ పాడుతూ ఉన్నారు. సో, కొంచెం అలా ఎంజాయ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయారు. ఈరోజు మాత్రం కొన్ని స్పెషల్ బసెస్ కూడా అరేంజ్ చేశారు. సో, రిటర్న్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 11:30, 12 వరకు ఉన్నారు కదా! ఇదొచ్చేసి థర్డ్ డే. యాక్చువల్‌గా ఫెస్ట్ 3 డేస్ ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే. ఇది సండే థర్డ్ డే. సో, సెకండ్ డేనే మెయిన్. సో, థర్డ్ డే కదా కొంచెం తక్కువే ఉన్నారు. కొంచెం చూడ్డానికి, వ్యూ చూడ్డానికి కానీ, తిరగడానికి స్పేస్ ఉండింది. ఈ సిటీ మెయిన్ అట్రాక్షన్ ఈ రివరే కాదు, ఈ స్టాచ్యూ కూడా. యాక్చువల్లీ ఈ స్టాచ్యూ చూడడానికి చాలా మెంబర్స్ వస్తారంట. మెయిన్ అట్రాక్షన్. మాకు కొంచెం సెకండ్ డే కంటే థర్డ్ డే చూడడానికి ఫ్రీగా ఉండింది. స్టాచ్యూ కానీ, రివర్ వ్యూ కానీ, గేమ్స్ దగ్గర కానీ, ఫుడ్ స్టాల్స్ ఇలా కొంచెం అంటే ఎక్కువ లేరు కదా, కొంచెం ఫ్రీగా ఉంది. అండ్ ఆల్సో పిల్లలు ఆడుకోవడానికి కూడా. సో, సెకండ్ డే కొంచెం కష్టంగానే ఉండింది. అంటే ఎక్కువ ఉన్నారు కదా, కొంచెం కాంపిటీషన్ లాగా ఉండింది. థర్డ్ డే మాత్రం వీళ్ళకి ఫ్లోటింగ్ కానీ, ఆ బోట్‌కి చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా అరేంజ్ చేశారు. సో, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.